హలో ఫుడీ పీపుల్, ఈరోజైతే సింపుల్గా టమాటా రైస్, చాలా సింపుల్గా అంటే మసాలా ఏమీ లేకుండా సింపుల్ది చేశాను. ఒకసారి అయితే చూడండి. 4 టమాటాలు తీసుకున్నా, ఒక ఉల్లిపాయ తీసుకున్నా, ఒక పచ్చిమిరకాయ తీసుకున్నా. టమాటాలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ అయితే వేసాను. వేసిన తర్వాత అది వడకెట్టేసి పక్కన పెట్టుకుని ఒక గిన్నెలో అయితే ఉల్లిపాయలు అయితే చీలికలు కోసుకున్నాను. ఉల్లిపాయలు చీలికలు కోసుకున్న తర్వాత తాలింపులో మట్టుకి ఒక యాలకులు, లవంగ, చెక్క అయితే వేసా. ఒక చెక్క, లవంగ అయితే వేసాను. అస్సలు బాగాలేదండి, గొంతుకు బాగాలేదు, అసలు దగ్గు వచ్చేస్తుంది, జలుబు, తుమ్ములు వచ్చేస్తున్నాయి. అందుకని వాయిస్ ఇవ్వాలన్నా కొంచెం భయం వేస్తుంది, మధ్యలో ఇలాగే అవుతుంది. జీడిపప్పులు వేసాను. జీడిపప్పులు వేసిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసాను. మసాలా అయితే వేయలేదు, కానీ కరివేపాకు వేసాను. కరివేపాకు మట్టి ఖచ్చితంగా వేయండి. ఈ టమాటా రైస్లో చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఎంత ఎక్కువ కావాలంటే అంత టేస్ట్గా వస్తుంది. కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి టమాటా రైస్ చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు ఈ టమాటా రైస్కి అయితే ఈ వాటర్ వాడాను. టమాటా వాటర్ అయితేనే. ఇంకా మసాలా పొడి కానీ ఏమీ వేయలేదు. నేను ధనియాల పొడి ఒక్కటి వేసాను, కొంచెం కారం వేసాను, ఒక పచ్చిమిరకాయ వేసాను. కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఉడికేటప్పుడే కొత్తిమీర కూడా వేసేసాను. నేను పుదీనా అయితే వాడలేదు. ఒకసారి అయితే ట్రై చేయండి ఎవరన్నా కానీ. చాలా చాలా బాగుంటుంది టేస్టీ టమాటా రైస్ అయితే. సింపుల్ టమాటా రైస్, ఓకేనా? ఎవరైనా కానీ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఏంటంటే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది ఈ టమాటా రైస్ అయితే. ఒకసారి అయితే ఎవరైనా కానీ ట్రై చేయండి. ఓకే, బాయ్.